ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోయారు కదా, అమ్మవారు నిలబడింది కదా, నిలబడ్డారు. ఎట్లా ఎవరు గెలుస్తారు? వాళ్ళే గెలుస్తారు. ఎందుకని గవర్నమెంట్ లో? ఎందుకంటే ఎవరు సహాయం చేస్తారో వాళ్ళు పైకి ఉంటారు, లేదంటలేదు. కష్టం చేస్తే పైసలు వస్తాయా? అది కూడా కష్టమే. వాళ్ళు లేస్తేనే బాగుంటుంది, ఇల్లు వస్తుంది, పింఛన్ వస్తుంది అన్నీ చెప్పిన. అమ్మగారు కూడా మాట్లాడినాను, మొన్న వచ్చిరు ఇక్కడే ఆడిన. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగానే ఉంది కదమ్మా. ఏం చేసిరమ్మా? ఏం చేసిరు? 4 ఏళ్ళు పింఛన్ ఇస్తా అన్నారు, అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఏమరా ఇచ్చిరా? ఇల్లు ఇచ్చిరా? ఏమి ఇచ్చిరు? ఏమి ఇవ్వలేదు కదా. అదే అంటున్నామా. మళ్ళీ ఇప్పుడు ఎవరు సాయం చేస్తారు గరీబులకి? వాళ్ళే లేస్తారు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఎట్లుండే? బాగుంది. ఇచ్చిరు కదా, ఇల్లు ఇచ్చిరు. మళ్ళా ఉన్నోళ్ళకి వెనక ఉన్నోళ్ళకి వాళ్ళే ఇస్తారు, ఎట్లరా ఇస్తారు. కేసీఆర్ ఏం చేయలేదు, అంతా మేమే చేసినాం అంటున్నారు కదా. ఎవరు ఇచ్చిరు? వాళ్ళు ఇచ్చిరా ఇల్లది? వాళ్ళు ఇచ్చిరా? ఎవరంటారు? అక్కడ ఉంది కదా, అన్నీ రాసి పెట్టింది, ఎప్పటి నుంచో ఉంది అది. ఇంకా కూడా వాళ్ళ చేతుల మీదనే అవుతుంది అది. రేవంత్ రెడ్డి ఏం చేసిరు? మాగంటి గోపీనాథ్ వైఫ్ సునీతమ్మ మొన్న ఏడ్చింది కదా, అదే అంత డ్రామాలు అంటున్నారు. డ్రామాలు అంటారు. మొగడు చచ్చిపోయినాడు, నిలబడింది అట్లా ఇట్లా. ఎవరు మొగడు చచ్చిపోయినాడు? నా మొగడు చచ్చిపోయినాడు. రాజు వాళ్ళ పేరు నాకు వస్తుందా? అందరు మొగడు చచ్చిపోయినాలే. ఎవరు ఉంటారు? అందరు ఈరోజు మాట్లాడుతున్నారు, రేపు చచ్చిపోతా. అది సావు ఎవరి తప్పింది? ఆడవద్దు అట్లా. ఎందుకు ఆడతారు? కుట్రు అనుకొని ఆడతారు బిడ్డ. అది ఏం పట్టించుకోవద్దు, తా పని తా చేసుకోవాలి. ఏడిస్తే ఓట్లు పడవు, కావాలని ఏడిపిస్తున్నారు అంటున్నారు. ఎందుకు వేసేది ఉంటే ఎట్లరా వేస్తారు? ఏడిస్తే బాధ అవుతుంది. ఎవరికైతే బాధపడరా? కొడితేనే నొప్పి అవుతుందా? మాటల నుంచి చాలా నొప్పి అవుతుంది. అన్నీ తెలుసు బిడ్డ. ఏంటి ఏమి డెవలప్మెంట్ కావాలి ఈసారి? మాకు ఇల్లు కావాలా, నా పిల్లలు చదువుకుతురు, అప్పులు పాలైన నా కొడుకు. మన జాబులు ఇచ్చిండ్రు మీ పిల్లలకి రాలేదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏమి చేయలేదు. మేము ఫ్రీ బస్ ఇస్తున్నాం. ఖాళీ ఫ్రీ బస్ ఇస్తే అయిపోయిందా? ఇక్కడిది ఇక్కడే, ఊరికి ఏం లేదు. ఇక్కడ ఏం పని ఉంది? ఎర్రగడ్డ అవతల పోలేదు నా ఇప్పుడు వరకు.